భారతదేశానికి పేరు భరతుడనే రాజు వల్ల వచ్చింది. ఇతడు పురువంశస్థుడు. తన తల్లి అయిన శకుంతల జలకాలాడిన జలపాతాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అందరికీ నమస్కారం. మా కడెం వీకెండ్ ట్రిప్లో భాగంగా తిరుగు ప్రయాణం అయ్యాము. తిరుగు ప్రయాణంలో కుంతల వాటర్ ఫాల్ని సందర్శించదలుచుకున్నాము. ఇది మన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఉంటుంది. హైదరాబాద్ నుండి 260 కిలోమీటర్లు, 5 నుంచి 6 గంటల ప్రయాణం. NH-44 గుండా నాగ్పూర్ కానీ ఢిల్లీకి గాను వెళ్ళేవారు కొద్దిగా పక్కకెళ్ళి దీన్ని సందర్శించవచ్చు. అండ్ యు ఆర్ హ్యావింగ్ మ్యాగీ, రిమైన్ ఎవ్రీవన్ సింగ్ డాబా. జలపాతం సమీపంలో ఒక గబ్బర్ సింగ్ డాబా ఉంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇంటి భోజనం వలె వడ్డించారు. ఇక్కడ కార్ పార్క్ చేసుకుని కొద్దిగా నడవాల్సి ఉంటుంది. ఈ రిడ్జ్ రోడ్డుకు కుడివైపున ఒక లోయ, దాని అందాన్ని వీక్షించవచ్చు. ఎడమ వైపున వాటర్ ఫాల్ ఉంటుంది. ఇక్కడ నుండి సుమారుగా 400 మెట్లు కిందకి దిగాల్సి ఉంటుంది. వాటర్ ఫాల్కు పైనుండి వచ్చే వరద వ్యూ పాయింట్ ఇది. పురువంశం నుండి భరతుడనే రాజు మన దేశాన్ని సస్యశ్యామలంగా పరిపాలించాడని భారతదేశం అనే నామకరణం జరిగినట్లు నమ్ముతాం. ఆ భరతుని తల్లిదండ్రులైన దుష్యంతుడు, శకుంతల ప్రేమ కథ ఒకటి మహాభారతంలోనూ, అదేవిధంగా కాళిదాసు రచించిన అభిజ్ఞాన శకుంతలం రచనలోనూ ఉందని మనకు తెలుస్తుంది. దుష్యంతుడు అడవికి వేటకై వెళ్ళినప్పుడు తనకు శకుంతలతో ప్రేమ కలగటం, గాంధర్వ వివాహం చేసుకోవటం, వివాహానికి గుర్తుగా ఒక ఉంగరాన్ని శకుంతలకు ఇవ్వటం జరిగింది. శాపం కారణంగా రాజు అయిన దుష్యంతుడు శకుంతలను మర్చిపోతాడు. శకుంతల తన ఉంగరాన్ని నది దాటే సమయంలో పోగొట్టుకుంటుంది. ఈ ఉంగరాన్ని చేప మింగేయటం, కొంతకాలానికి జాలరికి చేప చిక్కటం, చేపను కోయటం, ఉంగరం బయటపడటం జరిగింది. చేప కడుపు నుండి వెళ్ళిన ఉంగరాన్ని రాజుగారికి కానుకగా ఇచ్చి మెప్పు పొందాలని జాలరి ఉంగరాన్ని దుష్యంతునికి బహుకరిస్తాడు. ఉంగరాన్ని చూడడం వల్ల దుష్యంతునికి గతం గుర్తుకు రావటం, దుష్యంతుడు శకుంతల ఒకటవటం కథా సుఖాంతం.
అయితే ఇక్కడ ఆ శకుంతల జలకాలాడడం వలన ఈ జలపాతానికి కుంతల జలపాతంగా నామకరణం జరిగినట్లు భావిస్తారు. ఈ జలపాతం 150 అడుగుల ఎత్తు నుండి జారుతుంది. జారుడు బండలు, వరద ఉధృతి, నీటిలో సుడులుండటం, లోతు తెలియకుండా ఉండటం వలన దీనిని క్రూరమైన జలపాతం అని భావిస్తారు. కొంత సమయం ఇక్కడ గడిపి నదిని, జలపాతాన్ని, ప్రకృతిని ఆస్వాదించాలి. సెల్ఫీలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా జలపాతం నీటిలోకి దిగి సరదాలు చేయకపోవటం మంచిది. ఇక్కడ బండలు జారుతున్నాయి. నది ఉధృతంగానే ఉంది. నీటిలో సుడులున్నాయి. ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువ ఉంది. ఇక్కడ ఎన్నో మరణాలు జరిగినట్లు తెలుస్తుంది. ఈజీగా మాత్రం తీసుకోకండి. వినోదం, విహారయాత్ర దుర్ఘటనగా మారకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మనది. ఇక్కడ కొంత సమయం గడపండి, ప్రకృతిని ఆనందించండి, ఆస్వాదించండి. ఇక్కడున్న గైడ్స్ సూచనలను పాటించండి. రిస్క్ మాత్రం చేయబోకండి. అడవులను, నదులను కాపాడుకుందాం. కాలుష్యాన్ని నివారిద్దాం. జాగ్రత్తగా ప్లాస్టిక్స్ను, చెత్తను విసిరేయకండి. కూడా తీసుకెళ్లి చెత్తబుట్టలో వేయండి. జాగ్రత్తగా ఉంటూ కొంత సమయాన్ని ఇక్కడ గడిపి ఎన్నో అనుభూతులు కూడా తీసుకొని ఇంటికి వెళ్దాం. చూసే కళ్ళు ఉండాలి కానీ ప్రకృతి ప్రతి చోట అందంగానే ఉంటుంది. మీకు కూడా ఈ జలపాతం యొక్క సందర్శన ప్రాప్తి జరగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.